నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేయాలి. TNGO హైదరాబాద్ జిల్లా స్పోర్ట్స్ మీట్ లో మంత్రి పొన్నం. మెదక్ కలెక్టర్ కు 6 నెలల జైలు శిక్ష. అప్పీల్ చేసుకునేందుకు 4 వారాల గడువు. అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం. 2 మృతి. ఇన్నోవాను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం. శంషాబాద్ ధర్మగిరి టెంపుల్లో గంజాయి కలకలం. గంజాయిని దేవుడికి ప్రసాదంగా పెట్టిన యువకులు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తూ సమాజానికి సార్థక సేవలు అందించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని TNGO హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన TNGO హైదరాబాద్ జిల్లా స్పోర్ట్స్ మీట్ బహుమతుల ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ TNGOలకు 80 సంవత్సరాల చరిత్ర ఉందని, ఉద్యోగ హక్కులు సమస్యల పరిష్కారంపై యూనియన్ నిరంతరం పోరాడాలని సూచించారు. గతంలో తెలంగాణ రావడానికి కారణం మీరంటూనే మీకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా నియంత్రణ ఉంటున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతాను, తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణ నిర్మాణంలో మీ భాగస్వామ్యం చాలా అవసరం ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, పేద ప్రజలకు అండగా ఉండేటువంటి అంశంలో వాళ్ళ మీ దగ్గరకు వస్తున్న సందర్భంలో మీరు ఒక సపోర్టివ్గా వాళ్ళకు ఉంటూ ఎక్కడైనా సమస్య ఉంటే చీదరించుకోకుండా వాళ్ళ సమస్య పరిష్కారం చేసేటువంటి ఒక నైతిక బాధ్యత కూడా మీకు ఉన్నది. ఇలా కంఫర్టబుల్ లైఫ్ ఎవరుందంటే మీరు బాధపడదు, కంఫర్టబుల్ లైఫ్ ఎవరైనా ఒక కుటుంబంలో ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే బాగుంటాడుకునేటువంటి ఒక ఫీలింగ్ అయితే బయట మాత్రం ఉంది. మీకు అనిపిస్తుందో లేదు మీకు, ఎందుకంటే మీకు వస్తున్న వేతనం మీకు తక్కువ అనిపిస్తుండొచ్చు. అది కూడా రాక మీ క్వాలిఫికేషన్స్ కంటే బాగా ఉండి కూడా 15,000 20,000 తీసుకునే పరిస్థితిని ఒకసారి మీరు కంపేర్ చేసుకోవాలి. ఎప్పుడు పైన చూసుకొని మనం ఎదగాలని కోరుకోవడం తప్పలేదు, కానీ కింద చూసి మనం హ్యాపీగా ఫీల్ కూడా అయ్యేటువంటి అవసరం ఉంటుంది. ఇలా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ దయచేసి ఎవరికి ఒక మాట నిష్కర్షగా చెప్తారా, మీరు వచ్చే ప్రజలకు సంబంధించి కొంత మీ బాధ్యత ప్రభుత్వ ఉద్యోగిగా, ట్రెజరీ రక్షకుడిగా మీ రెస్పాన్సిబిలిటీని మాత్రం మీరు మాట్లాడుతూ నేను ఈ సందర్భంగా ప్రభుత్వం అలా హైదరాబాద్ సంబంధించి స్టేట్ హెడ్ క్వార్టర్ ఈ రాష్ట్రంకు సంబంధించిన ఒక తలమానికంగా ఇక్కడ హైదరాబాద్ పరిపాలన కొనసాగాలనుకుంటారు. హైదరాబాద్ ఇన్ఛార్జిగా నేను తప్పకుండా ఇంకా బ్రాంచెస్ కానీ ఏమైనా కావచ్చు, తప్పకుండా ఒక మంచి పరిపాలన ఎఫిషియన్సీ చూపించినట్టయితే ఇదంతా కూడా ఎఫెక్ట్ మొత్తం 32 జిల్లాలకు పడుతుంది. నేను అందుకే మిమ్మల్ని అందరూ కూడా హైదరాబాద్ NGO మళ్ళా జిల్లా NGOలు ఉంటాయి కానీ ఇంత ఎఫెక్టివ్గా ఉండదు. హైదరాబాద్ ఏ కార్యక్రమం జరిగినా ఇది 32 జిల్లాల మీద ప్రభావం పడుతుంది. కాబట్టి మీకున్నటువంటి సమస్యలు ఏదైనా నేను కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, నా ఊరు కరీంనగర్ అయినప్పటికీ నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతినిధిగా మీ అందరికీ కూడా నేను అందుబాటులో ఉంటా. మీ సమస్యలకు సంబంధించి ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించడానికి కూడా నా బాధ్యత. అదే సందర్భంలో మీ బాధ్యతను కూడా మీరు మరవద్దనేటువంటి మాట కోరుతా ఉన్నా. కొంత ఎప్పుడైనా మంచి చెప్తే ఎవరికైనా నచ్చకపోవచ్చు, నచ్చినా నచ్చకపోయినా నా అభిప్రాయం నేను సూటిగా చెప్పేటువంటి మనస్తత్వం నుంచి రాజకీయంగా అనేక ఆటపోట్ల మధ్య నిజాలు వచ్చినాయి కాబట్టి ఎవరేమనుకున్నా నాకేం ఇష్యూ లేదు. కాబట్టి ఒకసారి మళ్ళీ ట్రెజరీ రక్షకులు అంటే ఆ బాధ్యతలకు సంబంధించిన విషయంలో కూడా ఇంకా కొంత మీ యొక్క ఉద్యోగ బాధ్యతను సార్థకతను తీసుకోవాలని కోరుతూ మీ అందరికీ నేను ఉద్యమంలో ఉన్నప్పుడు అందరూ కూడా NGO నాయకత్వం అందరూ కూడా ఆతిథ్యం ఇచ్చేవాడిని. NGO పోరాటము చరిత్ర గౌరవించేటువంటి వాడిని. తప్పకుండా 80 సంవత్సరాల వేడుక గౌరవ ముఖ్యమంత్రి గారిని రమ్మంటాం. ఈ సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సమస్యల పరిష్కార సబ్ కమిటీ మెంబర్గా, 317 సబ్ కమిటీ మెంబర్గా అన్ని రకాలుగా మీకు ఎక్కడ లాభం చేయగలిగితే అక్కడ లాభం చేయాలనే ఆలోచన. లాభం జరగడానికి ఏ విధంగా అయితే మీ పక్షాన పోరాడతామో ప్రజల బాధ్యత, ప్రజలు మమ్మల్ని ఎంపిక చేసి పంపినప్పుడు ప్రజలకు కూడా ప్రభుత్వం తరఫున మనం న్యాయం చేయాలి అనేటువంటి ఆ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులు మీరే కాబట్టి మీరు కొంత నిర్లక్ష్యం చేస్తే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి, ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అటువంటి ఎక్కడ కూడా కొంత మనలో మనమే పునరాలోచన చెప్పి పైన కూడా ఆలోచన చేయాలి,
కిందికి కూడా చూడాలి. ఎంతసేపు పైకి చూస్తే కింద పడుతున్నారు అప్పుడు కింద రాయి జరిగి అట్లా పైకి ఒక్కటే చూడుస్తూ పైన తప్పకుండా ఎవరైనా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు హైకోర్టు జైలు శిక్ష విధించడం సంచలనంగా మారింది. చేగుంట మండలం బోనాల గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ భూమి వివరాల కేసును పరిష్కరించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరు పక్షాలకు నోటీసులు జారీ చేసి భూ సమస్యను పరిష్కరించాలని హైకోర్టు కలెక్టర్ రాహుల్ రాజ్ ను ఆదేశించింది. సమస్యను పరిష్కరించకుండా గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదంటూ లక్ష్మి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు 6 నెలల జైలు శిక్షతో పాటు 2,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. తర్వాత తీర్పు అమలును 4 వారాల పాటు నిలిపివేసింది. అప్పీల్ చేసుకునేందుకు కలెక్టర్ కు 4 వారాల పాటు హైకోర్టు గడువు ఇచ్చింది. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఒక ఉండొచ్చు వాళ్ళు ఒక 2 కూడా ఉండొచ్చు. బట్ ఒక పర్సన్ ఒక పార్టీ నుంచి ఒక పర్సన్ కంప్లీట్గా ఉండొచ్చు. అదేనా మనకు ముందు మన కౌంటింగ్లో మన ట్యాబ్లెట్స్ వస్తుంది కంప్యూటర్ రెడ్ మ్యాచ్ తీసుకున్నాం. రెడ్ మ్యాచ్ ఇక్కడ ఒకటి ప్లాస్టిక్ పెట్టి రెడ్ కలర్ ప్లాస్టిక్ రంగారెడ్డి జిల్లా రాయకల్ టోల్ ప్లాజా దగ్గర అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఇన్నోవా వాహనాన్ని ఢీకొట్టడంతో అందులో ఉన్న తుకాయంచాల్కి చెందిన పుల్లగుర్రం పురుషోత్తం రెడ్డి, గంగిరెడ్డి మధుసూదన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా అరుణాచలం నుండి యాత్ర ముగించుకొని హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జీవితాలు తల్లిదండ్రికి ఎంత బాధ అసలు కూడా కదా మీరున్నారా ప్లాస్టిక్ రంగారెడ్డి జిల్లా బడంపేట్ కు చెందిన చరణ్ అనే యువకుడితో పాటు అతని స్నేహితులు శివరాత్రి సందర్భంగా శివుడికి గంజాయిని ప్రసాదంగా పెట్టారు. గంజాయిని ప్రసాదంగా పెట్టి వీడియోను తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అందరూ కొబ్బరికాయల కొట్టేలాగా కాకుండా మేము ప్రత్యేకంగా గంజాయి పెడుతున్నామంటూ వీడియో తీశారు. ఇన్స్టాగ్రామ్ లో రీల్ హల్చల్ కావడంతో నెటిజన్లు హైదరాబాద్ కమిషనర్ సజ్జనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. యువకులు బడంపేట్ కు చెందిన వారిగా గుర్తించారు. యువకుల కోసం గాలిస్తున్నారు. ఇలాంటి రీల్స్ పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనర్ హెచ్చరించారు. సో గాయస్ ఇవాళ శివునికి ఒక ప్రసాదం పెట్టడానికి వచ్చిన మనం ఏం ప్రసాదం పెడుతున్నాం ఇప్పుడు? ఖాళీ మెంటల్ ఉంటారు చూడు వీరే. ఖాళీగా ప్రసాదం చూడరా. అందరు గిబ్బరికాయలు కొట్టడానికి వస్తారు. మనం ఇట్లా కాదనమాట. మనం శివుడికి ఫేవరెట్ ఉండాలి మొత్తం. ప్రసాదం పెడుతున్నాం. సో గాయస్ ఇవాళ శివునికి ఒక ప్రసాదం పెట్టడానికి వచ్చిన మనం ఏం ప్రసాదం పెడుతున్నాం ఇప్పుడు? ఖాళీ మెంటల్ ఉంటారు చూడు వీరే. ఖాళీగా ప్రసాదం చూడరా.
అందరు గిబ్బరికాయలు కొట్టడానికి వస్తారు. మనం ఇట్లా కాదనమాట. మనం శివుడికి ఫేవరెట్ ఉండాలి మొత్తం. ప్రసాదం పెడుతున్నాం. మహాశివరాత్రి మహోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి ఏడుపాయలలో రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రథాన్ని వివిధ రకాల పువ్వులతో, రంగురంగుల కాగితాలు, విద్యుత్ లైట్లతో శోభయామానంగా అలంకరించారు. రథంలో వనదుర్గామాత ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆలయ ప్రధాన అర్చకులు రావికోటి శంకర శర్మ, ఆలయ ఈవో వీరేశం, మెదక్ అడిషనల్ ఏసీపీ నాగసానిపల్లి పనిపాటల పెద్దలు పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథోత్సవం ఉత్సాహంగా కొనసాగింది. రథాన్ని లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. అందరూ ఈ రథం జరిగేటప్పుడు జాగ్రత్త వహించండి. మీరందరూ కూడా బాబు మీరు ఎదుర్కొంటుంటారు. మీరు అందరు జరగాలి కదా. మీరు అంతే చేయాలి. అంతా పరిమాణంలో తప్ప మీరు లోని పశువుల సంతలో గ్యాస్ లీక్ అయి పూరి గుడిసెలో నిర్వహిస్తున్న హోటల్ పూర్తిగా దగ్ధమైంది. కొంత నగదు, కొన్ని వస్తువులు కాలిపూడిదయ్యాయి. తిరువూరు పశువుల సంతలో నెక్కడపు విజయకుమారి చిన్నపాటి హోటల్ ఏర్పాటు చేసుకుని గత 30 ఏళ్లుగా జీవనం గడుపుతున్నారు. ఈ క్రమంలో బుధవారం వంట చేస్తున్న సమయంలో గ్యాస్ లీక్ అవ్వడంతో మంటలు అంటుకొని అగ్ని ప్రమాదం జరిగింది. ఆయన
ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేయాలి. టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా స్పోర్ట్స్ మీట్ లో మంత్రి పొన్నం. మెదక్ కలెక్టర్ కు 6 నెలల జైలు శిక్ష. అప్పీల్ చేసుకునేందుకు 4 వారాల గడువు. అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం. 2 మృతి. ఇన్నోవాను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం. శంషాబాద్ ధర్మగిరి టెంపుల్లో గంజాయి కలకలం. గంజాయిని దేవుడికి ప్రసాదంగా పెట్టిన యువకులు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ వాచింగ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.